స్వామి శ్రద్ధానంద పూర్వనామం మున్షీరామ్ విజ్. గొప్ప విద్యావేత్తగా, ఆర్య సమాజ్ కార్యకర్తగా సుప్రసిద్ధులైన వీరు పంజాబ్లోని జలంధర్ జిల్లాలో తల్వాన్ గ్రామంలో ఫిబ్రవరి 22, 1856న జన్మించారు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసాలతో ప్రభావితులై సామాజిక సంస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. 1883లో దయానంద సరస్వతి మరణం తర్వాత 1886లో లాహోర్లో దయానంద ఆంగ్లో వేదిక్ కళాశాలను స్థాపించారు. స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో ఆర్య సమాజం కొనసాగింది. కానీ 1892లో ఆర్య సమాజం గురుకుల, కళాశాల వర్గాలుగా చీలిపోయింది. అప్పుడు గురుకుల వర్గానికి స్వామి శ్రద్ధానంద నాయకత్వం వహించగా, కళాశాల వర్గానికి లాలా హన్స్రాజ్ సయ్యన్దాస్, లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. భారతీయుల ఔదాసీన్యం, దాస్యానికి కారణం ఆంగ్లేయుల ఆంగ్ల శిక్షణయే కారణంగా భావించి ఆయన హరిద్వార్ సమీపంలో సనాతన సిద్ధాంతాలను రక్షించుట కొరకు వేద కేంద్రిత గురుకుల శిక్షణను ప్రారంభించారు. సద్ధర్మ ప్రచారక్ అనే పత్రికను స్థాపించి పంజాబ్ ఆర్య ప్రతినిధి సభకు ప్రాతినిధ్యం వహించారు. గురుకుల వర్గం హరిద్వార్ కేంద్రంగా కాంగీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి సేవలు కొనసాగించగా, కళాశాల వర్గం లాహోర్ కేంద్రంగా పనిచేసింది. 1917లో మున్షీరామ్ విజ్ సన్యాసం స్వీకరించి స్వామి శ్రద్ధానంద సరస్వతిగా దేశ సేవకు అంకితమయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్తో కలిసి పనిచేశారు. జలియన్ వాలాబాగ్లో జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా 1919లో కాంగ్రెస్ సమావేశాలను అమృత్సర్లో జరపవలసిందిగా నాటి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్ కమిటీలో ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో తానే అధ్యక్షత వహించి ఆ సమావేశాలు జరిపారు స్వామి శ్రద్ధానంద సరస్వతి. 1923లో పై కార్యక్రమాలన్నింటినీ వదిలి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతీయ హిందూ శుద్ధి సభకు అధ్యక్షులైనారు. బలవంతంగా ముస్లిములుగా మార్చబడిన హిందువులను, ముఖ్యంగా మల్కానా రాజపుత్లను శుద్ధి కార్యక్రమం ద్వారా మాతృధర్మంలోకి తిరిగి వచ్చేలా చేశారు. దీనివలన నాటి ముస్లిం నేతలు ముస్లిం మతోన్మాదులతో స్వామి శ్రద్ధానంద సరస్వతి ఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1926 డిసెంబర్ 23న న్యూమోనియా జ్వరంతో ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటుండగా అబ్దుల్ రషీద్ అనే ముస్లిం యువకుడు స్వామి శ్రద్ధానందను హత్య చేశాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే 1926 డిసెంబర్ 26న గౌహతి కాంగ్రెస్ సమావేశాలలో సంతాపం ప్రకటిస్తూ గాంధీజీ ఆ హంతకుడిని తన సోదరుడిగా సంబోధిస్తూ అతడు దోషి కాడని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఢిల్లీ టౌన్ హాల్ ఎదురుగా ఉన్న బ్రిటిష్ రాణి విక్టోరియా విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో స్వామి శ్రద్ధానంద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.